నమస్కారం. ఏ దేశమైనా అభివృద్ధి అనేది మానవ సంపద మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనిషిగా పుట్టిన తర్వాత ఏదో ఒక పని చేస్తూ లక్ష్య సాధన కోసం తను అభివృద్ధి చెందుతూ దేశ అభివృద్ధికి పాటుపడుతూ ఉండాలి. ఇది భారతదేశంలోనే కాదు, ఇతర ఏ దేశంలో అయినా సరే యువత ప్రగతి, యువత యొక్క అభివృద్ధి, వాళ్ళ యొక్క విద్య వికాసంతో దేశం యొక్క అభివృద్ధి ముడిపడి ఉంటుంది. మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, మనం ఇప్పుడు ప్రస్తుతం ఒక ప్రధాన సమస్య అనేది మన సమాజంలోనే ఉంది. అందరూ చాలా బాగా చదువుతున్నారు. మంచి ఉన్నతమైన చదువుకునే పిల్లలు కూడా కాలేజీల్లో కానీ, యూనివర్సిటీల్లో కానీ, ఇంజినీరింగు, అలాగే ఈ యొక్క వైద్య విద్య చదివి పిల్లలు కూడా కొంత దురలవాట్లకి లోనైపోయి ఈ డ్రగ్స్ యూసేజ్ అనేది నానాటికి పెరిగిపోతుంది. ఇంకేంటే ఇటు ఫ్యాషన్ ప్రపంచంలో ఒక మత్తు అనేది వాడటం ఇది సాధారణం కాదు, చాలా ఎక్కువ పెరిగిపోయింది. మన యొక్క ఉన్నత వర్గాలకు చెందినటువంటి వ్యక్తుల్లో కానివ్వండి, రాజకీయ నాయకుల పిల్లలు కానివ్వండి, లేకపోతే సినీ నిర్మాతలు, సినీ నాయకులు, నటులు వాళ్ళు కానివ్వండి, ఏదైనా సరే పార్టీ చేసుకుంటే ఈ యొక్క డ్రగ్స్ అందులో వాళ్ళకి సేవనం, మద్యపానంతో పాటు ఈ యొక్క మత్తు మందు అది కూడా వాళ్ళు తీసుకోవటం అనేది సర్వసాధారణం అయిపోయింది. మంచిదంటే ఈరోజు ఏంటి ఇవన్నీ సబ్జెక్ట్ ఎందుకు చెప్పుకున్నాయంటే, మత్తు మందుల వాడకం వ్యతిరేక దినోత్సవం జూన్ 26. దీనికి ఒక చారిత్రక నేపథ్యం చూసుకున్నట్లయితే, యునైటెడ్ నేషన్స్ ఒక స్టాటిస్టిక్స్లో దేశంలోని ప్రపంచంలో కూడా యువత మత్తు మందులకి అలవాటు పడిపోయి వాళ్ళ యొక్క జీవితాలు పాడు చేసుకుంటున్నారనే ఒక ఆలోచనతో యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ 1987 సంవత్సరంలో ఒక తీర్మానం చేసింది. ఆ తీర్మానం ద్వారా ఏంటంటే జూన్ 26వ తారీఖుని ఈ యొక్క మత్తు మందుల వినియోగాన్ని వ్యతిరేకించే దినోత్సవంగా జరపాలి అని అన్ని దేశాలకి కూడా పిలిపివ్వటం జరిగింది ఐక్యరాజ్యసమితి. దాన్ని ఆధారంగా చేసుకుని జూన్ 26వ తారీఖు ఈ మత్తు మందుల వాడకం అనేది వ్యతిరేక దినోత్సవంగా మనం జరుపుతున్నాం. ఇది చాలా 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 అవసరం. దిస్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ది అవర్. ఏంటంటే సాధారణంగా శారీరక బాధలు పడలేని వారు డాక్టర్ల యొక్క సిఫార్సుతో ఈ యొక్క మత్తు మందులు వాడుతూ ఉంటారు. అలాగే శారీరక వైకల్యం కానివ్వండి, మానసికంగా బాధలు కానివ్వండి, ఏదైనా సరే జీవితంలో నిరాశ ఎదుర్కొన్నవాడు కానివ్వండి, వీటికి డ్రగ్స్కి అలవాటు పడుతూ ఉంటారు. అంటే అది మర్చిపోవడానికి. ఏంటంటే మనం ఇక ప్రజల్లో అవగాహన కల్పించవలసిన బాధ్యత ఇటు ప్రభుత్వం మీద ఉంది, అలాగే సామాజిక సమస్యల మీద కూడా ఉందన్నమాట. ఏంటంటే మానవాళిని దీని ఉచ్చులో పడకుండా మనం ప్రయత్నం చేయాలి. ఇంకేంటే చూడండి, సంగీతం వింటున్నాం అనుకోండి, మనకి ఒక ఎండార్ఫిన్ అనేది ఒక రసాయనం విడుదలవుతుందన్నమాట. అంటే మంచి ఒక రకమైన మొత్తం చాలా తన్మయం చేస్తామన్నమాట. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఈ యొక్క మెదడు హైజాక్ చేస్తుంటుంది. ఎప్పుడైతే మత్తు మందులు వాడేవారికి మెదడు ఏం చేస్తున్నాయంటే హైజాక్ చేసి గురవుతూ ఉంటారు. దీని ద్వారా ఏంటంటే సిగరెట్ కానివ్వండి, మందు తాగే వాళ్ళు కానీ ఆపేస్తే వాళ్ళకి పిచ్చెక్కినట్టుగా తయారవుతుంది. ఎందుకంటే చిన్నపిల్లల్లో నేను అబ్జర్వ్ చేస్తుంటాను, సెల్లు పెడితే చూపిస్తేనే వాడు భోజనం చేస్తాడు చిన్న కుర్రాడు. ఆ సెల్ అలవాటు అయిపోయిన వాళ్ళకి సెల్ లేకుండా మనం లాగేసుకున్న తల్లి వాడికి పిచ్చిగొంతు లేస్తాడు. ఏం చేస్తాడు వాడికి అర్థం, ఏది ఎరగొడతాడో, ఏది పడగొడతాడో, ఏది విసిరేస్తాడో తెలియదు. అంటే ఏంటి, మనిషికి ఒక అలవాటు అనేది చేసినట్లయితే అదే చేయాలని అనిపిస్తుంది మనసుకి. అందుచేత నియంత్రణ అనేది చాలా అవసరం. అంటే పిల్లల్ని నియంత్రించడం, పిల్లల మీద ఒక అదుపు పెట్టడం, పిల్లల ముందరే పెద్దవాళ్ళు ఇటువంటి అలవాట్లు కలిగి ఉన్నట్లయితే మరి నిజంగా యువత అనేది అది ఒక కారణం.
అందుచేతంటే వాళ్ళలో కూడా ఈ పార్టీల్లో కానివ్వండి, ఈ సెలబ్రిటీలు కూడా ఈ యొక్క చూస్తున్నారు కదా! ఎంత మంచి పెద్ద ఇవైనా సరే ఈ మత్తు మందులు, డ్రగ్స్‌కు దొరికిపోయినటువంటి సినీ నటులున్నారు, సినీ నిర్మాతలున్నారు. వాళ్ళ మీద అరెస్టులు చేస్తున్నారు. పరువు పోతుంది గదా! మొత్తం ఇంకేంటే నీవు ఎంత విజయాలు సాధించినా, నువ్వు ఎంత డబ్బు సంపాదించినా, ఎంత ఉన్నత హోదాకెళ్ళిపోయినా సరే, సమాజంలో ఒక రకమైనేంటి మత్తు మందులు వాడారు, వాళ్ళు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు, వాళ్ళని అరెస్ట్ చేశారనగానే మొత్తం పరువు పోతుంది గదా! ఇంక పరువు పోయిన తర్వాత మనిషి బ్రతికినా ఒకటే, లేకపోయినా ఒకటే. అందుకోసం ఏంటే స్వీయ నియంత్రణ అనేది కావాలి. అది పెద్దల యొక్క చిన్నతనంలో కూడా ఏం చేయాలంటే చిన్నతనం నుంచి కూడా ఒక కంట కనిపెడుతూ ఉంటాడు పిల్లల పెంపకంలో. ముఖ్యంగా కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్‌ని స్టూడెంట్స్‌ని పేరెంట్స్ చాలా జాగ్రత్తగా వాళ్ళని మానిటర్ చేస్తూ ఉంటారు, చూస్తూ ఉండాలి. అలాగే అంటే ఒక్కసారి అనుభూతి కోసం తృప్తి సేవించినట్లయితే ఇంక రెండోసారి ఏంటంటే అది ఒక అలవాటుగా మారిపోతుందన్నమాట. చాలామంది చూడండి సరదాగానే సిగరెట్ కాలుస్తారు. సరదాగానే మందు అలవాటు చేస్తారు. అలాగే ఈ యొక్క డ్రగ్స్ కూడా అలవాటు చేస్తుంటారు. మా ఊర్లో ఒక ఆయన ఉండేవాడు. ఒక కంసాలి అతను. ఏంటంటే సాయంత్రం ఏంటంటే ఆయనకి శారీరక నొప్పులు, మానసికమైన ఇబ్బందులు మూలాన్ని తట్టుకోవడానికి ఏం చేయంటే కాస్త ఇంత చిన్న మొక్క వేసుకునేవాడనమాట. అంటే దానికి ఒక అలవాటయిపోయిన తర్వాత ఏంటంటే ఆ కాస్త ఆ మత్తు ఇంకేంటి చిన్నది అది వేసుకునేవాడనమాట. అది చెప్పకూడదు. అది వేసుకునేవాడు. వేసుకుంటే ఏంటంటే చక్కగా నిద్ర పట్టేదన్నమాట. అంటే ఏంటి మనిషికి ఇప్పటికి కూడా చూస్తుంటాం. మన తెలంగాణ ప్రాంతాల్లో అడవుల్లో కానివ్వండి, తూర్పుగోదావరి జిల్లా అడవుల్లో కానివ్వండి, లేకపోతే శ్రీకాకుళం కానివ్వండి, మనకు ఒరిస్సా కానివ్వండి, గంజాయి ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారనమాట. ఇది వాడకం అనేది డ్రగ్స్‌లో ఆ సిగరెట్‌లలో అది గుప్పించడం వల్లనే తర్వాత ఏంటి ఇది ఈ ఎక్కువగా ఈ ప్రాణాంతకం కూడా అవుతుంది. అది లేకపోతే అంటే ఇంజెక్షను చేసుకుంటే గాని కొంతమంది అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళు దీని మీద బేస్ చేసుకుని సినిమాలు కూడా వచ్చాయి. అంటే ఏంటి ఎక్కువగా సాధారణంగా ఏం చేయాలి అంటే ఈ యొక్క మార్ఫిన్ కానివ్వండి, నల్లమందు కానివ్వండి, హెరాయిన్ కానివ్వండి, చెరస్ కానివ్వండి, కొకైన్ కానివ్వండి, లేకపోతే మారిజువానా కానీ ఇవన్నీ కూడా మత్తుని కలిగించి పదార్థాలు. వీటి వినియోగం అనేది సాధారణంగా మనకి జరుగుతూ ఉంటుంది. ఈ స్టూడెంట్స్‌లో కానివ్వండి, పెద్ద ఉన్నత వర్గాల్లో కానివ్వండి, అది ఇట్ బికమ్ ఏ ఫ్యాషన్. కానీ జీవితాల్ని పాడు చేస్తుంది. జీవితాల్ని నాశనం చేస్తుంది. తర్వాత ఏంటంటే సమాజంలో కూడా పరువు పోగొట్టుకుంటారు. అందుకోసం ఏంటంటే ఈ యుఎన్ఓ చేసిన 1987లో చేసిన తీర్మానం ప్రకారం ఏంటంటే మత్తు మందుల వినియోగం అనేది వ్యతిరేకించాలి. అంటే కొంతమంది చేస్తుంటారు. తట్టుకోలేని శారీరక బాధలు వచ్చాయనుకోండి, డాక్టర్స్ వాళ్ళు సజెషన్ మీద వాళ్ళు ఏం చేస్తారంటే కాస్త ఈ యొక్క మత్తు మందులు వాడుతూ ఉంటారన్నమాట. చెప్పాను కదా! అటువంటివి వాడుతుంటారు. కానీ మామూలుగా చక్కగా ఉద్యోగం చేసుకుని చదువుకుని యువతకి వాళ్ళకి మంచి జీవితాలుండి అన్నీ మానసికంగా, శారీరకంగా బాగా ఉండేవాళ్ళు ఈ యొక్క నియంత్రణ లేక, స్వీయ నియంత్రణ లేక ఈ యొక్క మత్తు మందులకి అలవాటు పడిపోవడం వల్ల ఏంటంటే బంగారమైనటువంటి జీవితాలని పాడు చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అందుకోసం అంటే మెయిన్ ఈ కాలేజ్ స్టూడెంట్స్ మీదే మనం నియంత్రణ కావాలి. పేరెంట్స్ నిఘా కావాలి. అందుకోసం ఏంటి ఈ మత్తు మందు తాగేవాళ్ళు, తర్వాత ఏంటి ఈ రకమైనటువంటి మత్తు మందులు వాడేవాళ్ళు, ఇది చెప్పాను కదా! ఈ రవాణా కూడా పెద్ద గ్యాంగు ముఠాలుంటాయి ఇవి. ఎందుకంటే పోలీసులు ఛేదించినా సరే వాళ్ళ మీద కూడా రాజకీయ ఒత్తిళ్ళుంటాయి. చేస్తారు. వాళ్ళు కూడా ఏంటంటే పోలీసులకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లయితే ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది, ఎక్కడి నుంచి కొకైన్ వస్తుంది, ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయి, ఏమిటి అనేది వాళ్ళకి తెలుసు. ఎక్సైజ్ వాళ్ళకి తెలుస్తుంది. కానీ వాళ్ళకి స్వేచ్ఛ కూడా ఇవ్వాలి. వాళ్ళ మీద రాజకీయ నాయకులు ఎప్పుడైతే నియంత్రణ చేశారో, వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారో, నువ్వు చేయడానికి వీల్లేదని వాళ్ళ యొక్క పలుకుబడి ఉపయోగిస్తున్నారో, మరి నిజంగా ఈ మత్తుల మందులు వ్యతిరేక దినోత్సవం అనేది మనం కేవలం ఏంటంటే ఇది అలంకారప్రాయంగానే ఉంటాయి. ఇవన్నీ కూడా మనం జరుపుకోవడం అనేది. కానీ అలా కాదు. వాళ్ళకు కూడా ఏంటంటే సమాజం మంచి శాంతి, భద్రత కలిగినటువంటి ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని మనం తయారు చేయాలనుకున్నట్లయితే మరి చిన్నతనం నుంచి కూడా పిల్లల పెంపకంలో కూడా ఏంటంటే ఆ కాలేజీ వెళ్ళే స్టూడెంట్స్లో కానివ్వండి కొంత వాళ్ళకి రకమైనటువంటి పేరెంట్స్ చాలా నియంత్రణ కలిగి ఉండాలి.
ఇది ఈరోజు సబ్జెక్టు. ఇంకేంటే ఎప్పుడైతే నువ్వు మత్తు తీసుకుంటావో మెదడు హైజాక్ చేస్తుంది. ఆలోచన పోగొట్టేస్తుంది. ఏం చేస్తున్నామో ఏమో తెలీదు. అందుకోసం ఏంటంటే ఇటు కొకైన్ కానివ్వండి, నల్లమందు కానివ్వండి, మార్ఫిన్ కానివ్వండి, హెరాయిన్ కానివ్వండి, చెరస్ కానివ్వండి, జవానా కానీ ఇవన్నీ కూడా ఏంటి మత్తుని కలిగించే పదార్థాలు. మరి ఈ మెసేజ్ అందరికీ చేరాలి. ఇది కేవలం మనం వీడియో చేస్తామంటే నా లక్ష్యం ఏంటంటే ఇది విని కొంతమంది కనీసం ఒక్కళ్ళకైనా మనం ఇది తప్పు, ఇది చేయడానికి వీల్లేదు, ఇది సమాజానికి హితం కాదు, ఈ విద్యార్థుల యువత యొక్క జీవితాలు నాశనం అయిపోతాయి అనే ఒక మెసేజ్ ఇవ్వడానికనే నేను ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. అందరూ కూడా సానుకూలంగా ఈ యొక్క ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి పిలుపు మేరకు, తీర్మానం మేరకు మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, అధికారులకి పూర్తి సహకరించి, సమాజం కూడా సహకరించి, తల్లిదండ్రులు కూడా సహకరించి వాళ్ళ ఈ యొక్క మత్తుమందుల వినియోగానికి అంటే శారీరక, మానసిక ఎటువంటి వికారాలకు రాకుండా మత్తుమందుల వినియోగం అనేది లేకుండా చేయాలని మనం ఆశిద్దాం. అటువంటి సమాజాన్ని మనం ఊహించుకుంటూ, మన ఊహా ప్రపంచం కాదు, అది నిజం చేయగలం. మనిషి ఏదైనా సరే తలుచుకున్నట్లయితే చేయగలడు. అందుకోసం మీరు కూడా ఈ ఈ ఈ యొక్క యజ్ఞంలో అంటే నేను చేసే దీన్ని ఏమంటారంటే ఒక ఎవేర్ చేయటం, మన సమాజాన్ని ఎవేర్ చేయటం. ఇది ఈరోజు దీని యొక్క ప్రాధాన్యత. ఇది సమాజం పరిధిలో పడుతుంది, పక్కదారి పడుతుంది. దీనివల్ల యువత బంగారు భవిష్యత్తు కోల్పోతున్నారు అనేది ఒక మెసేజ్ ఇవ్వటం. అంటే దీని ద్వారా ఏంటంటే వాటికి దూరంగా ఉండేలా చూడవలసిన బాధ్యత మెయిన్ పేరెంట్స్ది. తల్లిదండ్రులు పాత్ర ఎక్కువగా ఉంది. అంచేదేంటే తల్లిదండ్రులారా మేల్కోండి. ఎంతో అందమైన కళ్ళగంటూ ఎంతో బంగారు భవిష్యత్తు మీ పిల్లలకు ఇవ్వాలనే కోరికని మీరు ఈడేర్చుకోండి. వాళ్ళ మీద నియంత్రణ కలిగి ఉండండి. కాస్త జస్ట్ ఫ్రెండ్లీగానే వాళ్ళకి చెప్పండి. వాళ్ళు వదిలేయడం కాదు, వాళ్ళు డబ్బులు ఇచ్చేసి మీరు ఇష్టం చేయండి, ఎంజాయ్ చేయండి అని అనడం కాదు. వాళ్ళని జాగ్రత్తగా నియంత్రణ కలిగి ఉండాలి. ఈ పెద్దలు ఏంటంటే ఈ యొక్క సెలబ్రిటీస్ కూడా వాళ్ళ సమాజానికి ఆదర్శంగా ఉండాలి. కానీ ఇటువంటి మత్తు మందులు వాడకం అనేది వాళ్ళు కూడా వాళ్ళ ద్వారా కూడా మెసేజ్ ఇప్పించినట్లయితే సమాజంలో కొంతవరకు ప్రేరణ ఉంటుందని ఆలోచిస్తూ నేను నా యొక్క ప్రసంగాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని కొంతమంది అయినా మారతారనే ఒక ఆలోచనతో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మీ డాక్టర్ చాగంటి నరసింహారావు, రాజమండ్రి, బీజేపీ ధార్మిక సెల. నమస్కారం.